Hello everyone, hope you all are doing good. So welcome to PYQ of Atoms for MSET. ఇది బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా రెండు పీవైక్యూలు ఒకేసారి డిస్కస్ చేస్తున్నాను. బికాస్ పీవైక్యూ అనేది ఎంసెట్కి ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్స్ అనేవి ఉన్నాయి మనకి ఏపీలో కానీ ఎంసెట్లో ఏపీ అండ్ తెలంగాణలో చూస్తే కనుక మోడల్స్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయి. అండ్ మీ అందరికీ తెలుసు ఆటమ్ అనేది ఒక చాలా చిన్ని లెసన్. సో దాంట్లో నుంచి ఉండే కాన్సెప్ట్ చాలా చిన్నది కాబట్టి మనకి మోడల్స్ అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ మోడల్స్ వైడ్ వెరైటీ ఏమీ ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు చూస్తారు ఇప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ మీద ఎక్కువగా ఉన్నాయి. లైమన్ బామర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ఇవాళ క్లాస్ ఆటమ్స్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో చాలాసార్లు రిపీట్ చేసేస్తున్నాను. ఆటంలో మనకి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ బోర్స్ మోడల్ కానీ రూథర్ఫర్డ్స్ మోడల్ కానీ మీరు కెమిస్ట్రీలో ఏవైతే చదివారో సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అక్కడైనా ఇక్కడైనా బోర్ ఒకటే చెప్తాడు కాబట్టి బోర్స్ మోడల్ మీద రూథర్ఫర్డ్స్ మోడల్ మీద లైక్ బోర్ మోడల్ అంటే ఏంటి, అక్కడ ఏం చెప్పారు, పాస్టులేట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఈ మోడల్స్ డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ఏపీ ఎంసెట్ 2021 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏపీ ఎంసెట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రూథర్ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ప్రూవ్డ్ దట్. రూథర్ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్ ఆల్ఫా స్కాటరింగ్ పార్టికల్ మీద ఏం ప్రూవ్ చేశాయి ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఆప్షన్స్ని బట్టి ఎలాగో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేను జస్ట్ క్వశ్చన్ మోడల్ చెప్తున్నాను. సో ఇలాంటి మోడల్స్ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా థియరీ బిట్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. బోర్స్ మోడల్ రూథర్ఫర్డ్స్ మోడల్ అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేయను. మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే అయితే 1-2 కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మిగతావన్నీ చాలా ఈజీగానే ఉన్నాయి. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. నేను ఒకసారి క్వశ్చన్ కూడా రాయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇలాంటివే మనకి స్టోరీలో ట్విస్ట్లు అనమాట. ఏ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేటా, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేటా. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n=1 నుంచి n=2కి తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ అనగానే గుర్తు రావాల్సింది Z=1 ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. మీకోసమని నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను చూడండి. హైడ్రోజన్ ఆటమ్కి అయితే Z=1, అదే He+కి అయితే Z=2, దెన్ Li++కి అయితే Z=3 అండ్ Be++కి అయితే Z=4. ప్లీజ్ ఈ అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి బికాస్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా ఎక్కువగా అడిగారు. సో ఇవి రిపీటెడ్లీ ఆస్క్డ్ కాబట్టి ఇవన్నీ మీరు మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. Z అనేది అటామిక్ నంబర్. సో అటామిక్ నంబర్ గుర్తుండాలి మనకి. సో ఎప్పుడైనా ఆ టర్మ్స్ ఇస్తే అవి వాడుకోండి మీరు. సో ఇక్కడ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాము. ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum is, in vacuum is ఇది క్వశ్చన్. మనకి ఇందులో ప్లాంక్స్ కాన్స్టెంట్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వాల్యూస్ కూడా గివెన్ ఏంటి అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 × 10⁻³ జౌల్ సెకండ్ అండ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ε0. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎక్కడ వస్తుంది మనకి, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో వస్తుంది. దీని వాల్యూ 8.85 × 10⁻12 ఇట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీనిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో యూనిట్స్ నేను రాయలేదు, కొంచెం లెందీ యూనిట్స్ కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే క్వశ్చన్లో ఏం అడిగారు, వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అంటే the ratio of speed of electron in the first excited state and the speed of light in vacuum. Speed of electron in first excited state V అనుకుంటే V/C find out చెయ్యాలి.
మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందల్లా V/C ఫైండ్ అవుట్ చేయాలి. అయితే V/Cకి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది అండ్ డెరివేషన్ పార్ట్ కూడా నేను చెప్తాను. సో V/Cకి డైరెక్ట్ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది అంటే V = 1/137 ఇంటూ Z ఇంటూ C/N అని మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ Z = ఎంత, హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z = 1, C అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, N అనేది నంబర్. ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలి, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నారు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే N = 2, గ్రౌండ్ స్టేట్ N = 1, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఏమవుతుంది N = 2. సో ఇదే స్టోరీలో ట్విస్ట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ మీనింగ్ N = 2 తీసుకోవాలి. Z హైడ్రోజన్ ఆటమ్ Z = 1. సో ఇదొక షార్ట్ కట్. సో మనం ఇక్కడ నుంచి V/C = ఫైండ్ అవుట్ చేయగలము. V/C = 1/137, Z ప్లేస్లో 1 అండ్ దీని ప్లేస్లో 2 రాసుకోవాలి. N = 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనకి ఈజీ మెథడ్. డెరివేషన్ మెథడ్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ యాంగ్యులర్ మొమెంటమ్ని కన్సిడర్ చేయాలి. యాంగ్యులర్ మొమెంటం ఫార్ములా ఏంటి, L = mvr, యాంగ్యులర్ మొమెంటం. దిస్ ఈజ్ ఆల్సో = nh/2π. ఇది మనం ఆల్రెడీ డ్యూయల్ నేచర్లో కూడా నేర్చుకుంటాము. సో nh/2π. నెక్స్ట్ ఇంకొక కన్సిడరేషన్ ఏం చేయాలి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకొక కన్సిడరేషన్ ఏం చేయాలి అంటే ఎలక్ట్రాన్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ద సెంట్రిపీటల్ ఫోర్స్ mv²/r = ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, 1/4πε0. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫార్ములా 1/4πε0. ఇక్కడ 2 ఎలక్ట్రాన్నే తీసుకుంటాం కాబట్టి E²/r². E²/r². ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2ని సాల్వ్ చేసి కూడా మనం ఫైనల్గా ఈ ఈక్వేషన్కే వస్తాం కాబట్టి మై సజెషన్ ఈజ్ యూ రిమెంబర్ దిస్. అది గుర్తుపెట్టుకోవడం ఈజీ మనకి, ఎందుకంటే మీరు ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ వేయాలి, ε0 వాల్యూ వేయాలి, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఇదే కాబట్టి ఈ ఫార్ములాని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం బెటర్. ఇక్కడ V అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఆప్షన్స్ ఏంటి అంటే ఇట్ ఈజ్ యూనివర్సల్ కాన్స్టెంట్ కాదు, ఇట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. మిగతావి చూడండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ది ఆటమ్ కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ది మాస్ నెంబర్ ఆఫ్ ది ఆటమ్ కాదు. రిడ్బర్గ్ అనేది కాన్స్టెంట్ కదా, సో ఇది ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. చూసారా, మళ్ళీ ఇంకొక థియరీ బిట్. వెన్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ జంప్స్ టు ద ఇన్నర్మోస్ట్ ఆర్బిట్, the radiation emitted belongs to which of the following series. ఇక్కడ సిరీస్ లైమన్ బామర్ గురించి మనకి తెలియాలి. సో విచ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ జంప్స్ టు ద ఇన్నర్మోస్ట్ ఆర్బిట్, ద రేడియేషన్ ఎమిటెడ్ బిలాంగ్స్ టు ఆప్షన్ 1 పాస్టన్, ఆప్షన్ 2 బామర్, ఆప్షన్ 3 లైమన్, ఆప్షన్ 4 బ్రాకెట్. ఏది కరెక్ట్ ఆప్షన్ మీరే సెలెక్ట్ చేసుకోండి. సో కరెక్ట్ ఆప్షన్ అయితే ఆప్షన్ 3. మీరు 3 అనుకుని ఉంటారు నాకు తెలుసు. సో క్వశ్చన్ నెంబర్ 9కి మూవ్ అయిపోదాం. క్వశ్చన్ నెంబర్ 9లో ఏంటంటే అయోనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్. సో నేను ఇది ఎరేజ్ చెయ్యాలి బికాస్ ప్లేస్ సరిపోదు. మీరు ఇదంతా నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో లెట్ మీ ఎరేజ్. మొత్తం ఎరేజ్ చేసుకుంటే మనకి బోర్డ్ స్పేస్ సరిపోతుంది. ఆటమ్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోనే మనకి చాలా వరకు ఫార్ములే కవర్ అయిపోతాయి, కాన్సెప్ట్ కవర్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆర్ అనదర్ క్వశ్చన్. అయోనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ hydrogen atom is 13.6 electron volts when hydrogen atom in ground state are excited by supply of 12.1 electrons. When it is excited by supply of
12.1 electron volt. The number of spectral lines emitted. The number of spectral lines emitted according to Bohr's theory. According to Bohr's theory అనేది మనకి అండర్స్టూడ్. సో ఆప్షన్స్ ఏంటి అంటే 2, 3, 1, 4. ఇది మీరు చేయగలరా లేదా ఒకసారి క్విక్గా ట్రై చేసేయండి. సో ఇందులో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటి ఒకసారి చెప్తాను. ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్, దాని నెక్స్ట్ స్టేట్, దాని నెక్స్ట్ స్టేట్. ఇక్కడ n=1, n=2, n=3 ఇలా రాసుకుంటూ వెళ్తాం. గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, దాని నెక్స్ట్ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, దాని నెక్స్ట్ -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? ఇక్కడ మీరు ఒక ఫార్ములా నేర్చుకోండి. ఆ ఫార్ములా ఏంటి అంటే ద ఎనర్జీ ఆర్ ద ఎనర్జీ ట్రాన్సిషన్, ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ చేంజ్ అంటాము. ఈ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే -13.6 Z²/n². ఇది హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z 1 అయిపోతుంది. సో -13.6/n². n=1 ప్లేస్ చేయండి -13.6, n=2 ప్లేస్ చేయండి -3.4 వస్తుంది, n=3 ప్లేస్ చేయండి -1.51 వస్తుంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములే. ఇక్కడి నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది, అప్పుడు ఏం చేయాలి అంటే డెల్టా ఈ మాడ్యులస్ పెట్టుకుంటాము, మాడ్యులస్ ఆఫ్ E2 - E1. సో ఇక్కడ మాడ్యులస్ ఎందుకు పెట్టామంటే నెగిటివ్ సైన్తో మనకి పని లేదు, పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూ సబ్ట్రాక్ట్ చేయడమే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చేంజ్ ఇన్ ఎనర్జీకి సింబల్. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది ఎనర్జీ వాల్యూ గివెన్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జైటెడ్ బై సప్లై ఆఫ్ దిస్ మచ్. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మనకి వస్తాయి అని చెప్పారు. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ బయటకు వస్తాయి అంటే ముందు మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయింది అనేది తెలియాలి కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయింది తెలియాలి అంటే మనకి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇచ్చింది ఏంటి 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్, ఇదేమో 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒకసారి చెక్ చేద్దాం, అది 1.21 12.1 అనేది. ఎస్, 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో మనకి 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి డెల్టా ఈ ఏమవుతుంది ఒకసారి చెక్ చేయండి. 13.6 మైనస్ 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే n=, అంటే ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూ ఏంటమ్మా, దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా మనం సబ్స్టిట్యూట్ చేస్తే n= ఎంత వస్తుంది అంటే 3. ఇప్పుడు n=3 అనేది నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్సా? కాదు. n=3 అనేది ఎనర్జీ స్టేట్, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళింది. మనల్ని అడిగింది ఏంటి, నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. సో నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కావాలి అంటే ఫార్ములా, నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్కి ఫార్ములా n×n-1/2. ప్లీజ్ రిమెంబర్, n అనేది నాట్ నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఇది ద ఎనర్జీ స్టేట్ని చెప్తుంది. అక్కడి నుంచి నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కావాలి అంటే n×n-1/2 చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దాని మీద బేస్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ, అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. దేర్ ఈజ్ వన్ లైన్ గోయింగ్ లైక్ దిస్, ఇది లైన్ నెంబర్ 1, and this is line number 2, and another one is this is line number 4, and this is line number 3. ఇక్కడ values n=1, n=2, n=3, n=4 ఇలా ఇచ్చారు క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ట్రాన్సిషన్ రిప్రజెంట్స్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ విత్ హైయెస్ట్ ఎనర్జీ. ఏ ట్రాన్సిషన్లో ఎమిషన్ ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుందని మనకు తెలుసు. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోవర్ ఎనర్జీ లెవెల్ ఒక ఫోటాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఫోటాన్కి హైయెస్ట్ ఎనర్జీ ఏ ట్రాన్సిషన్లో ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎనర్జీ ఎంతమ్మా, -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి -1.51
electron volts. ఆ పైన ఇంకా ట్రై చేయని అవసరం లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రెండిటికి మధ్యలో హైయెస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి రెండిటికి ట్రాన్సిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ ట్రాన్సిషన్ జరిగింది, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ ట్రాన్సిషన్ జరిగింది, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ ట్రాన్సిషన్ జరిగింది, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఇది మనకి లీస్ట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఎనర్జీ తగ్గిపోతుంది చూడండి, చాలా తగ్గిపోయినప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి 3 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. సో చాలా సింపుల్ ప్రాబ్లం. మీరు ఇది అనాలిసిస్ చేసుకోండి లేదా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దాని మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చాయి మనకి. So next, wavelength of first spectral line of Lyman series of hydrogen spectrum. Wavelength of first spectral line of Lyman series. Lyman series లో ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ అంటే ఏమొస్తుందమ్మా మనకి? Lyman series లో ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ Lyman series. Lyman series spectral line wavelength ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు, 1/λ = r into z square into 1/n1 square minus 1/n2 square. సో ఇదే మనకి సింపుల్ ఫార్ములా, చాలా సింపుల్ ఫార్ములా. హైడ్రోజన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి z = 1 అవుతుంది. r అనేది రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇందులో ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ Lyman సిరీస్ ఏముంటుందమ్మా? n = 1 నుంచి n = 2 నుంచి n = 1. సో సింపుల్, 1/λ z = 1 హైడ్రోజన్ ఆటమ్. రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 1.097 into 10⁻7 into 1/1 square minus 1/2 square. అంతే, వెరీ సింపుల్. దీన్ని సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం అయిపోయింది. సో బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫార్ములాకి సంబంధించి ఈ లైమన్ బామర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో స్పెక్ట్రమ్ సిరీస్, వీటిని ఇంకా బాగా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న టేబుల్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీకు ఒక టేబుల్ దొరుకుతుంది, ఆ టేబుల్ని ఫాలో అవ్వండి. ఒక్కసారి ఆ టేబుల్ని చూసుకుని వెళ్తే లైమన్ బామర్ గురించి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో లైమన్ బామర్లో ఏ సిరీస్ ఏ రేంజ్కి, లైక్ విజిబుల్ రేంజ్లో ఏముంటుంది, అల్ట్రావైలెట్ రేంజ్లో ఏది ఉంటుంది అనేది తెలియడం కోసం కూడా ఆ టేబుల్ మీకు హెల్ప్ అవుతుంది. అక్కడి నుంచి కూడా థియరీ బిట్స్ వస్తాయి కాబట్టి దానిని ప్లీజ్ గో త్రూ ఇట్. దెన్ 12th question, next question is again a conceptual one. Angular momentum of orbital electron is integral multiple of. ఇదేంటిది? L = angular momentum. ఇందాక మనం ఒక ఫార్ములా చేసాం, L = mvr లేదా nh/2π. సో యాంగులర్ మొమెంటం అనేది దేనికి ఇంటిగ్రల్ మల్టిపుల్? h/2π. సో అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో చాలా సింపుల్ థియరీ బిట్స్ అనేవి అడగడం జరిగింది. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్కి షిఫ్ట్ అయిపోదాము. టీఎస్ ఎంసెట్లో ఏంటి చూడండి, టీఎస్ ఎంసెట్లో అయితే ప్రతి క్వశ్చన్ ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉన్నాయి. 2021లో టీఎస్ ఎంసెట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఒక్క ఫార్ములా మీద బేస్ అయి ఉన్నాయి. ఒక క్వశ్చన్ చూద్దాం. హైడ్రోజన్ ఆటమ్ in ground state absorbs delta E amount of energy if the orbital angular momentum of electron is increased, the magnitude of delta E is. So ikkada డెల్టా ఈ వాల్యూ అడిగారు. డెల్టా ఈకి ఫార్ములా ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాము. అదే డెల్టా ఈ ఫార్ములా ఇంకొక ఎక్స్టెన్షన్ చెప్తాను చూడండి. ఇదే డెల్టా ఈకి ఫార్ములా ఏంటి అంటే -13.6. డెల్టా ఈకి ఫార్ములా -13.6 ఇంటూ z² ఎలాగో 1 అయిపోతుంది, 1/n1² - 1/n2². ఇప్పుడు ఈ ఫార్ములా మీద బేస్ అయిందే మన క్వశ్చన్. సో దీనికి ఎక్స్టెన్షన్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. రెండు n1 n2లు ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. సో టీఎస్ ఎంసెట్లో మనకు వచ్చిన క్వశ్చన్, దీంట్లో ప్రాబ్లంలో మనకి డెల్టా పీ వాల్యూ ఇచ్చారు. డెల్టా పీ వాల్యూ గివెన్. సో దీని సొల్యూషన్ ఒకసారి చూద్దాం. ఐ హోప్ యూ గాట్ ద క్వశ్చన్. లేదంటే ఒకసారి క్వశ్చన్ని చదివి వినిపిస్తాను చూడండి. హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ అబ్జార్బ్స్ డెల్టా ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ
if the orbital angular momentum of the electron is increased by h by 2 pi, then magnitude of delta E is, delta E వాల్యూ ఏంటి అని అడిగారు. సో మనం ఫస్ట్ డెల్టా ఈ ఫార్ములా రాసుకుందాం. డెల్టా ఈకి ఫార్ములా ఏంటమ్మా, -13.6. మైనస్ సింబల్ ఇక్కడ అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవచ్చు. సో -13.6 ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఓకే, బట్ డెల్టా పి అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. డెల్టా పి అనేది h by 2 pi వాల్యూ. సో డెల్టా పి h by 2 pi వాల్యూ అంటే ఎన్ వాల్యూ ఎంత అయింది ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి. మొమెంటమ్ ఈజ్ చేంజ్డ్ బై, యాంగులర్ మొమెంటమ్ చేంజ్డ్ బై h by 2 pi అని మాత్రమే ఇచ్చారు. h by 2 pi అంటే ఎన్ వాల్యూ, n1 వాల్యూ ఎంత తీసుకోవాలి, n2 వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే n1 వాల్యూ 1 పెట్టండి. మనకి కావాల్సింది చేంజ్. సో n1 ఈజ్ ఈక్వల్ టు 1, n2 ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. సో మనకి చేంజ్ డిఫరెన్స్ ఏమవుతుంది, 2h by 2 pi మైనస్ 1h by 2 pi. మనకి h by 2 pi వచ్చిందా లేదా అంటే n1 n2 వాల్యూస్ ఏమయ్యాయి, 1 2 అంతే, ప్రాబ్లం అయిపోయింది. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ 1/1² మైనస్ 1/2². ఇదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది. సో కొంచెం స్లైట్ ట్రిక్కీ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఈజీ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ టీఎస్ ఎంసెట్. టీఎస్ ఎంసెట్లో అడిగిన ఇంకొక క్వశ్చన్, హైడ్రోజన్ ఆటమ్ ఎమిట్స్ ఏ ఫోటాన్ కరెస్పాండ్స్ టు ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ n ఈజ్ ఈక్వల్ టు 5 టు n ఈజ్ ఈక్వల్ టు 1 if r is Rydberg constant, wavelength of emitted photon. సింప్లెస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ అడిగింది క్వశ్చన్లో n ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి n ఈజ్ ఈక్వల్ టు 1కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అయినప్పుడు ఫోటాన్ రిలీజ్ అయింది, దాని వేవ్ లెంత్ ఎంత, ఆర్ రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఆప్షన్స్ ఏమిచ్చారు, నేను ఆప్షన్స్ రాస్తాను, ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్ ఏ 25/24r, ఆప్షన్ బి 24/25r, r డినామినేటర్లో ఉంది. అండ్ ఆప్షన్ సి సిన్నారావు 4/5r, ఆప్షన్ డి దుర్గారావు 5r/4. ఆబ్వియస్గా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కొద్దిగా ఆలోచిస్తే ఈ రెండు ఆప్షన్స్ రాంగ్, బికాజ్ మనకి 1/n1² మైనస్ 1/n2². స్క్వేర్లు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఇక ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మీరు వెరిఫై చేయగలరు. ఫార్ములా ఏం వాడాలి, 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇది చాలా 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 సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా, నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద బేస్ అయింది అంటే మనకి రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మీద బేస్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాను చూడండి. నా పేజెస్ కీప్ ఆన్ టర్నింగ్, సో పేజెస్ పక్కకి ఎగిరిపోయాయి, జస్ట్ అ మినిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ BE3+. BE3+ అంటే ఏం చెప్పాను, Z ఈజ్ ఈక్వల్ టు, BE3+కి Z ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాను, ఇక్కడ రాశాను ఇందాక, అవునా. BE3+కి Z ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 4. సో ఫైండ్ ద రేడియస్ ఆఫ్, క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ BE3+. దీన్ని ఇలా రాయొచ్చు, 3+లు పెట్టచ్చు. BE3+ ions in its ground state assuming Bohr's model to be valid. ఇక్కడ మనకి హింట్ ఒకటి ఇచ్చారు, A0 ఈజ్ ఈక్వల్ టు 53 pm పీకోమీటర్. A0 అనేది ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ. మనకు ఒక ఫార్ములా తెలుసు, R ఈజ్ ఈక్వల్ టు R0 A⁻1/3 అనే ఫార్ములా మీకు గుర్తుందో లేదో. ఇది మనకి ఆటమ్స్ బిగినింగ్లో వస్తుంది, R ఈజ్ ఈక్వల్ టు R0 A⁻1/3. సో దానిని బేస్ చేసుకునే మనకి ఫార్ములా వస్తుంది. లేదు అంటే మనం ఇంకొకలా కూడా చేయొచ్చు దీన్ని. ఇక్కడ ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏం తీసుకుంటామంటే Rn ఈజ్ ఈక్వల్ టు 0.53 n²/z. ఇది యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉంటుంది. ఇక్కడ R అనేది యాంగ్స్ట్రామ్ యూనిట్లో మెజర్ చేస్తాము, బట్ ఇక్కడ మనకి పీకోమీటర్స్లో ఉంది కాబట్టి కన్వర్షన్ చేయాలి అంటే సింపుల్గా కన్వర్షన్ ఏమవుతుందమ్మా, పీకో అంటే 10⁻⁻12. సో యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10⁻⁻10. సో ఇంటూ 10 చేస్తే 53 n²/z పీకోమీటర్స్లోకి మారిపోయింది Rn.
ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాము, BE3 ప్లస్కి z ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 1 బికాస్ గ్రౌండ్ స్టేట్. n ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు, గ్రౌండ్ స్టేట్ వల్ల. సో అంతే, ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు లేదా r1 ఈజ్ ఈక్వల్ టు 53 ఇంటూ 1 స్క్వేర్ బై 4. సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయండి, వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఏదైతే ఉందో, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై z. ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై z. వెలాసిటీ ఆఫ్ ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z బై n అండ్ angular velocity is directly proportional to z square by n cube. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ తెలుసు కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా రాయొచ్చు. బికాజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, 2πf ప్రపోర్షనల్ టు z²/n³. ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి f ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z²/n³. ఇక్కడ నుంచి టైం పీరియడ్ కూడా రాసుకోవచ్చు. బికాజ్ టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు n³/z². వీటి మీద డైరెక్ట్ ఫార్ములా అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. r ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేరా, 1/n 1/n స్క్వేరా, v ఈజ్ ప్రపోర్షనల్ టు z ఆర్ z² ఆర్ 1/z², ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు. డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ టైప్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఒక్కసారి ఈ ఫార్ములా కూడా మీరు మెమరైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు పీవైక్యూలో నేను ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేశానో కేవలం వీటి మీదే మనకి హైయెస్ట్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అనేవైతే వచ్చాయి. సో బేసికల్గా లైమన్ బామర్ సిరీస్ ఫార్ములా, అలాగే ఎనర్జీ చేంజ్ ఫార్ములా ఒకటి చూసుకోండి. సో లైమన్ బామర్ సిరీస్లో ఫార్ములా ఈజీగా ఉండడం కోసం నేను ఏదైతే టేబుల్ ప్రొవైడ్ చేస్తానో దాన్ని కూడా